డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఐడియాలజీ విస్తృతంగా పెరిగేదే తప్ప తగ్గేది కాదన్నారు. 2-3 కులాలే శాసిస్తామంటే కుదరదన్నారు. కులం కోసం పార్టీ పెట్టలేదని, ఒక కులానికే పరిమితం చేస్తుంటే చాలా బాధేసేదన్నారు. జనసేన స్థాపించినప్పుడు పెట్టుకున్న 7 సిద్ధాంతాల ప్రకారమే నడుస్తోందన్నారు పవన్ కళ్యాణ్. మధ్యన ఏమైపోయిందంటే కులాల మధ్య చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. నేను పిఠాపురం చిన్నపిల్లలు కులాలతోటి మాట్లాడేసుకుని వాళ్ళు ఎవరో వెళ్ళి ఇంటర్వ్యూలు చేశారంటే ఎన్ని మాట్లాడుతుంటే ఇంత చండాలం అయిపోయారండి మనుషులు అనిపించింది నాకు. నేను చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు ఎవరో ఏంటో తెలియదు, ఏ కులమో తెలియదు. అందరం రీజనబుల్ స్కూల్స్ నుంచి చదువుకున్నాం. ఎక్కడ కూడా మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన మాట్లాడతాం, ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం. బీసీ స్కూల్స్, బీసీ సోషల్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అని మనమే విడగొట్టి ఇవన్నీ చేస్తుంది జరగవా? అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా. ముందు అసలు ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదని ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎవరికి ఆలోచన అసలు నేను పెడదామా లేదా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు పబ్లిక్ డిస్కోర్స్లో మాట్లాడుతున్నా అంటే బిఫోర్ ఐ స్పీక్ ఇన్ క్యాబినెట్ ఐ వాంట్ దిస్ టు బి ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని పెడతారు, బీసీ స్కూల్స్ అని పెడతారు. అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ. అంటే మీరు వేరు మేము వేరు. పిల్లలందరూ కనీసం పిల్లలకైనా మన చండాలం మన దరిద్రం మనందరికి వచ్చేసింది అనుకుందాం. మనం మార్చుకోవట్లేదు. అట్లీస్ట్ పిల్లలన్నా చేయాలి కదా. మీ స్థాయిల్లో యు ఆర్ ఎక్సలెంట్ లీడర్స్. అన్ని నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద పడేస్తే నేనేం చేయలేను. భుజాలతో అట్లస్ గాడిలో కుంగిపోతాను. మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోమని నాకు విన్నపం. నాకు మొత్తం నా మీద వేసేసి మా ఊర్లో రోడ్డు లేదండి నువ్వు చేసి కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంట్లు తోటానికి ఎవరు లేరు, కొంచెం వచ్చి అంట్లు తోయండి, ఇక్కడికి వెళ్తుంది. అలాగే అది ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వాలేసి ఏంటి బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు. బాధ్యత తీసుకోండి, కొంచెం బాధ్యత తీసుకోండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా మీ వాదన వినిపించండి, తిట్లు లేకుండా, బూతులు లేకుండా. ఇదొకటి మీకు మీ దృష్టికి తీసుకుతలుచుకోండి.